మీనాక్షి, నువ్వు మామూలు దాను కాదు, అద్దరు కొట్టేశావు. అత్తర్లో కలిపిన పెట్రోల్ నిన్ను చంపబోతోంది. చాక్లెట్ ఇచ్చాడా? అవునన్నయ్య, మీనాక్షి మీద పన్నీర్ చల్లితే చాక్లెట్ ఇచ్చారు. హలో. హలో క్రిష్. ఏంటి సార్ తెగ టెన్షన్ పడిపోతున్నారు? కనిపెట్టేశారా? మీనాక్షి మీదకు మృత్యువు రావడానికి ఇంకా 10 సెకండ్స్ మాత్రమే ఉంది. మగాన్నన్నావు కదా, కాపాడు చూద్దాం. హలో. ఇంకా 10 సెకండ్స్ మాత్రమే ఉంది. అవునన్నయ్య, మీనాక్షి మీద పన్నీర్ చల్లితే చాక్లెట్ ఇచ్చారు. ఇంకా 10 సెకండ్స్ మాత్రమే ఉంది. పన్నీర్ చల్లితే చాక్లెట్ ఇచ్చారు. ఓ షిట్. హారతి తీసుకో. అయ్యయ్యో, ఒరే వెధవల్లారా, చూసి అడుగు తావచ్చుగా. చే 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 చీరలన్నీ తడిపేశారు వెధవల్లారా. వెళ్ళమ్మా, చీర మార్చుకోపో. రామీనాక్షి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సందితో పని లేదనే చిరకాల రణమే ఇది, ఎందుకు మొదలైందనే ప్రశ్నసలే రాదే మరి. తీసుకురండి రా. బాబు వదిలేయండి అయ్యా. రా, నన్ను వదిలేయండి అయ్యా. బాబు బాబు, మీ దండం పెడతాను, నన్ను వదిలేయండి బాబు. నన్ను ఏం చేయొద్దు. లోపల అయ్యగారు ఉన్నారు. ఈ అరుపులు అయ్యగారికి నచ్చవు. నోరు మూయి. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అయ్యా. నోరు మూయమన్నా. నారాయణ లేరా లే.
ఏమిట్రా ఏమిట్రా ఈ గోల? ఓ స్థలం ఓనర్ ఈడేనయ్యా. ఓహో, ఈ బాలుడేనా అతగాడు? ఏమిరా నాయన, పసిబిడ్డలేదో ముచ్చట పడుతున్నారు. ఆ స్థలం ఏదో ఇచ్చేయచ్చు కదా కన్నా. మీ దండం పెడతానయ్యా, దయచేసి ఆ స్థలం జోలికి రావద్దయ్యా. నారాయణ నారాయణ నారాయణ, ఈ గావుకేకలు నేను భరించలేనని నీకు తెలుసు కదరా. ఎందుకురా వాణ్ణి అలా అర్పిస్తారు? అన్న హింస మహాపాపంరా. స్థలం ఇచ్చేస్తాడులే. రేయ్ సంతకం పెట్టు. నా ప్రాణం పోయిన నేను సంతకం పెట్టను. అయ్యో నాన్నా, వాళ్ళు నీ ప్రాణాలు అడగట్లేదు కన్నా, సంతకం అడుగుతున్నారు. కాదంటే కళ్ళు పోతాయి. పెట్టిరా. పెట్టను. ఒరే 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 ఒరే, చెప్పానా హింస వద్దురా. అసలే రక్తం అంటే నాకు భయం. మనకేం కావాలో అది మాత్రం తీసుకోండి. వద్దు, వద్దు, నన్ను చేయొద్దు. వద్దు, వద్దు. ఒరే 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 ఒరే, ఒక్క నిమిషం రా. నేనింత హింస చూడలేను. వెనక్కి తిరిగి నారాయణ్ణి ధ్యానం చేస్తాను. ఆ లోపల మీరు నారాయణ నారాయణ వద్దు, నన్ను చేయొద్దు. వద్దు, వద్దు. నారాయణ నారాయణ నారాయణ. పాపిష్టి ప్రపంచం. చీమకు కూడా హాని చెయ్యకూడదు అనుకుంటాను, కానీ వింటారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒరేయ్ ఆ అరుపులు నేను వినలేను, ఆపండిరా. నారాయణ నారాయణ. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చూస్తారే, తీసేయండి. సరేనయ్యా. అయ్యా కళ్ళకద్దుకు నోట్లో వేసుకోరా. అయ్యా అదేమన్నా ప్రసాదం అంటారా నాకిస్తున్నావు? అయ్యో భగవంతుడా, ఎందుకురా నా చేతి ఈ పాపిష్టి పనులన్నీ చేయిస్తారు? అదేదో నువ్వే కానీ. అలాగేనయ్యా. రేయ్ నువ్వు కానీరా. ఏడు కొత్త సిఐ గారు, గాలిటి మళ్ళింది. మా ఆశీర్వచనం కోసం వచ్చారా? ఓ అదే, అది ఒక మహానుభావుడి బొటనవేలు. రింగు రోడ్డు పక్కనున్న నీ స్థలం మీద నాకు మనసైందిరా. అది నాకు కావాలిరా, సంతకం పెట్టరా అన్నాను. వింటాడా? లేదు, వేలెత్తి చూపించాడు, వేలు తెగిపోయింది. లక్కీ ఫెలో, ఇంకా నయం గొంతెత్తలేదు. ఇంతకీ తమరెందుకు వచ్చారో? మీతో కాస్త పనుండి. సాధారణంగా పోలీసులు ఎవ్వరూ నా పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి అడుగు పెట్టరు. ఒకవేళ అడుగు పెట్టారే అనుకోండి, ఏమీ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా ప్రశ్నించరు. ఎందుకంటే ప్రశ్నిస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. ఆహా, మీరు ప్రశ్నించరనుకోండి. ఏమిటలా నవ్వుతున్నారు? మీరంతలా నవ్వటానికి నేనేం జోకు వేయలేదే. నేనేం మీ జోక్కి నవ్వలేదు, మీ అమాయకత్వం చూసి నవ్వాను.
మీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయని చెప్పడానికి వచ్చాను. అన్న పాయింట్కి రండి సిఐ గారు. ఏం లేదు పాపిరెడ్డి గారు, ఈ కాకి బట్టలు వేసుకున్న లాఠీని ఇలా తిప్పుతుంటే బోర్ కొడుతుంది. ఇందాక మీరు కబ్జా చేసిన స్థలం ఉందే, దాని పక్కనే రెస్ట్ తీసుకోవటానికి చిన్న గెస్ట్ హౌస్ ప్లాన్ చేశాను. మీరు ₹1 కోటి ఫైనాన్స్ చేస్తే బాగుంటుంది. హాస్యరసాన్ని బాగా పండిస్తున్నారు. ఇంతకీ ₹1 కోటి మేమెందుకు ఇవ్వాలో సెలవిస్తారా? రిపోర్టర్ శ్రీకాంత్ చాలా రోజుల నుంచి కనపట్టలేదంట. వాళ్ళకి డౌట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీదో కాదు, మీ మీదే. వాడు చచ్చాడని తెలుసు, వాడిని చంపింది మీరే అని తెలుసు. నారాయణ నారాయణ నారాయణ. ఏమిటి తండ్రి ఈ నిందలు? సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులకు సాక్ష్యాలు అవసరం లేదు, కంప్లైంట్ చాలు. సాక్ష్యాలు కావాల్సింది కోర్టుకి. వాళ్ళ ఆవిడ దగ్గర కావలసినన్ని సాక్ష్యాలు ఉన్నాయంట. ఒక్కసారి కోర్టు మెట్లెక్కితే మీ ఇల్లీగల్ దందాలన్నీ బజార్న పడతాయి. తీగలాగితే డొంకంతా కదులుతుందని నేను మీకు వేరే చెప్పాలా పాపిరెడ్డి గారు? నేను చెప్పిన దానికి మీరు ఊ అంటే ఫైలు అంగుళం కూడా కదలదు. ఊ అంటే కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ కోర్టుకెళ్తుంది. ఊ అంటారా, ఊహు అంటారా? సరే సిఐ గారు, రేపట్లోగా డబ్బు మీ ఇంటికి వస్తుంది. థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. మన స్నేహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సదా మీ సేవలో. బాయ్. ఏందయ్యా వాడికి అంత భయపడుతున్నారు? వాడు డిమాండ్ చేస్తే ₹1 కోటి ఇవ్వాలనా? మీరు ఊ అనండి, వాడిని నడి రోడ్డు మీద నరికేస్తాం. నారాయణ నారాయణ నారాయణ. ఈ చంపుకోటాలు నరుక్కోటాలు కళ్ళతో చూడకూడదనే కదరా కాంప్రమైజ్ అవుతున్నాను. వాడేసుకున్నది ఖద్దరు కాదురా, కాకి. అంత సులువు కాదు. ఆ? అలాగని వాడు కేసు పెడతానని బెదిరిస్తే భయపడాలా? ఇప్పుడు గాని చిన్నబాబు ఉంటే వాడు అలా మాట్లాడు. చంపేస్తా. చిన్నబాబుకి ఈ విషయం తెలియకూడదు. అసలే వాడు ఆకలి మీద ఉన్న పుల్లి అంటాడు. ఈ సంగతి తెలిస్తే అంతా అల్లకల్లోలమైపోతుంది. రేయ్, ముందు ఆ కేసు పెట్టిన రిపోర్టర్ గాడి పెళ్ళాన్ని తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగనే వదరా. సిఐ, పచ్చబొట్టేసిన పిల్లగాడ. హలో హలో, త్రిషానా? కాదు, ఇలియానా. ఇంతకీ నువ్వెవరయ్యా? నేను ఎస్ఎస్ రాజమౌళి గారి మేనేజర్ని మాట్లాడుతున్నాను. సార్, సారీ సార్. అయ్యో సారీ సార్. పర్వాలేదు, త్రిషానేగా మాట్లాడేది. అవును సార్, త్రిషానే, మా రాజమౌళి గారి అభిమానినే. చెప్పండి సార్. రాజమౌళి గారిని మీ అన్నయ్య పెళ్లికి రమ్మని ఇన్విటేషన్ పంపించారు కదా? అవును సార్. రాజమౌళి గారు ఆ ఇన్విటేషన్ చూసారా? చూడటమే కాదమ్మా, నీకోసం మీ అన్నయ్యల పెళ్లికి రాజమౌళి గారు ప్రభాస్ రాణాలతో కలిసి వస్తున్నారు. ఏమన్నారు? ఆయన వీరాభిమానమైన నీ మాట కాదనకుండా పెళ్లికి ఒక రోజు ముందే మీ అందరినీ కలవడానికి, కొత్త జంటలకు విశేష చెప్పడానికి వస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజమౌళి గారు, ప్రభాస్ రాణా అందరూ వచ్చేస్తున్నారు. yes. ఏమైందమ్మా? ఏమైంది? అసలు ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? ఏమైందమ్మా? పెద్దమ్మ, ఏమైందో తెలుసా? ఏమైందో తెలుసా అంట చెప్పి చావు. బామ్మ, పెద్దమ్మ,
ఎస్ఎస్ రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, రానా గారికి అందరికి ఇన్విటేషన్ పంపాను కదా. స్టాంపులు ఎతికించుండవు. తిరిగి వచ్చిన ఏంటావా? అంతే కదా బామ్మ. నీ మొహం. అమ్మోయ్, పెద్దనా, బామ్మ, ఎస్ఎస్ రాజమౌళి గారు మన ఇంటికి వచ్చేస్తున్నారు. ఒరే ఒరే ఒరే, వాడు పడిపోతున్నాడే. అయ్యో ఏమైంది? ఏమైందమ్మా? రాహుల్, ఏమైంది? ఓకే, ఐఎమ్ ఓకే. అబ్బా, ఆ సోత్ వదిలేయండి. పెద్దనా, పెద్దమ్మ, బామ్మ, రాజమౌళి గారు ప్రభాస్ రానాలని తీసుకొని మరీ వస్తున్నారంట. ఇందాకే మేనేజర్ కాల్ చేశారు. ఒక్క రోజు ముందే మనందరినీ కలుసుకోవడానికి వస్తున్నారంట. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. రాజమౌళి గారంటే బాహుబలి దర్శకుడమ్మా, చాలా గొప్ప డైరెక్టర్. ఓ బాహుబలి. ఆ యుద్ధాలు అవి ఉంటాయి, అదేనా? నువ్వు సినిమా చూసావు బామ్మ? నీ మొహం, నేను సినిమా చూడటం మానేసి 25 ఏళ్ళయింది. ఇదిగో మా వెర్రివేధ ఉన్నాడు కదా, వాడు టికెట్లు పట్టుకొచ్చి గుర్రాలున్నాయి, అవున్నాయి, ఇవున్నాయని మొరుగుతున్నాడు. ఏమిటో చూద్దామని వెళ్ళాను. చాలా గొప్పగా తీశాడే. చూడ్డానికి 2 కళ్ళు చాలేదనుకో. అలాంటి గొప్ప డైరెక్టర్ మనల్ని కలవడానికి వస్తున్నారంటే మాటలా అత్తయ్యా? రై మాణిక్యం, అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళకి ఏ లోటు రాకూడదు. నువ్వేం వర్రీ కాకన్నయ్యా, వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాగా. పెద్దనా, వాళ్ళు రాగానే స్టార్టింగ్ దగ్గర నుంచి వీడుకోలు వరకు అంత గ్రాండ్ గా ఉండాలి. మీదే పూచి. త్రిష, అంత పెద్దవాళ్ళు మన కోసం, నీలాంటి ఓ అభిమాని కోసం ఇంత దూరం వస్తున్నారంటే ఏ లోటు రాకుండా చూసుకుంటామమ్మా. ఓకే. అంతా మాయలా ఉంది త్రిష. మన తెలుగు సినిమా సత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక దిగ్గజం మన క్రిష్ బలరాంల పెళ్లి వేడుకకు రావడం అంటే నాకెంతో గర్వంగా ఉంది. థ్యాంక్ యూ త్రిష. ఏమిటోరా, అంత గొప్ప వ్యక్తిని మీరందరూ దగ్గరగా చూసే అవకాశం ఉంది. నాకు ఆ అవకాశం లేదు. అయ్యో ఏమైందమ్మా, కళ్ళు కనబడట్లేదా? ఓ నీ కళ్ళజోడు పెట్టుకుంటావా? ఒరే విధవాయ్, పానకల్ల పుడకలు అన్నీ నీకే కావాలి. నా కడుపుని చెడబుట్టావు కదరా. ఏం లేదమ్మాయి, ఇది శ్రావణ మాసం కదా, రామాపురం వెళ్ళి అమ్మవారికి పూజలు అభిషేకాలు చేయించాలి. అబ్బా బామ్మ, ప్లీజ్ బామ్మ, వాయిదా వేసుకోవచ్చు కదా ప్లీజ్. అది దైవ కార్యం, ఎలా వాయిదా వేస్తామే? పైగా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పైగా మధురై నుంచి స్వామీజీ వస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరగాలి. నా గొడవకేం గాని మీరు అంత గొప్ప ఆయన వస్తుంటే అలా నిలబడ్డారేమిట్రా? ఘనంగా ఏర్పాట్లు చేయండి. నువ్వు రావే శారదా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నేను. శ్వేత ఇక్కడే ఉందిగా, ముందు శ్వేతకి హారతి ఇవ్వండి. ఈ ఇంటి పెద్ద కోడలు వచ్చాక ఇద్దరికి హారతిస్తాను. శ్వేత, జ్యూస్ తీసుకురానా అమ్మా? పాలు తాగుతావా, జ్యూస్ తాగుతావా? నిన్నేనే, పాలు తాగుతావా, జ్యూస్ తాగుతావా? శ్వేత, ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నావు? తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. దానికిచ్చే గౌరవం, దానికి జరుగుతున్న మర్యాదలు చూసి
భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు మమ్మీ. శ్వేత, జరిగేది జరక్క మానదు. ఇలా నువ్వు మనసు పాడు చేసుకోవద్దు. ఏమీ ఆలోచించుకో, నా మాట విను. అంటే నగల దగ్గర చీరల దగ్గర దాన్ని అందరూ నెత్తికెక్కించుకుంటుంటే చూస్తూ కూర్చోవాలా? పెద్ద కోడలు అని దానికి పూజలు చేస్తుంటే అందరితో కలిసి హారతి ఇవ్వాలా? శ్వేత, పరిస్థితులు అనుకూలించినప్పుడు కాలం మీద భారం వేసి చూడ్డమే మంచిది. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాం. కానీ అదేంటో అన్నీ బెడ్స్ కొడుతున్నాయి. ఇప్పుడేం చేయగలం చెప్పు? అలా అని ఆ లేబర్ది నా పక్కన పెళ్లి పెట్ల మీద కూర్చుంటుందా? నా కాస్మెటిక్స్ ఖరీదు చేయని బతుకు దాంది. అలాంటిది ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నాకు తోడి కోడలవుతుంటే సహించలేను మమ్మీ. ఎవరు చెప్పారు అది నీ తోడి కోడలయ్యి శాశ్వతంగా ఈ ఇంట్లో ఉంటుందని? తాళి కట్టించుకునే వరకేనమ్మా. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ క్రిష్ ఇంట్లో ఉండనివ్వడు. ఇల్లు వల్లకాడు చేసైనా ఆ బలరాం గాడిని మీనాక్షిని ఇంట్లోంచి తరివేస్తాడు. వాళ్ళని గెంటించినా చంపేసినా ఈ ఇంటి బిడ్డ పెంచుకున్నవాడైనా ఒక్కసారి దాని మెళ్ళో తాళి కట్టాడంటే దానికి పెద్ద కోడలి హోదా వచ్చేస్తుంది. ఆ సౌండ్ కూడా నేను వినలేను మమ్మీ. దాని ఇంటికెళ్ళి దాన్ని నమ్మించి బ్రతిమిలాడి నా వెంట తీసుకొచ్చింది. అది నా కళ్ళ ముందే ఈ ఇంట్లో తిరుగుతున్నా సహించింది దాన్ని పెళ్లి కూతురుగా చూడటానికి కాదు. మీనాక్షి పెళ్లి వేడుకల్లో బాహుబలి బృందం హంగామా. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. చెట్టంత మనిషి ఎదురుగా నిలబడి ఎత్తుతుంటే ఎవరంట అంటే రాణా ప్రభాస్ ఇద్దరు కూడా ఎప్పుడు కొట్టుకుంటా ఉండేవారు. ఆ గొడవ అంట ఎక్కడ వస్తుంది అంటే నేను రెడీ